గెలికి చూడు తమ్ముడు నన్నలా నిన్ను నరకకుంటే అడుగు నడి గల్లిలా నషా కన్యాలి సోప్ కడితే నచ్చి నేను చెప్తే మన పని కూడా అయిపోవాలి, వాడు జైలు కూడా పోవాలి, వాడిని బొందల గడ్డలు కూడా పంపించేస్తాం. నేను లోపల కూర్చోవాల్సి వస్తుంది ఎందుకంటే కేసులు ఉన్నాయి కాబట్టి. అడే అయినా ఎంత ఆయన ఏమనుకుంటారంటే ఇక నేను అంతలా నేను రౌడీ షీటర్ అని చెప్పి ఆయన అనుకుంటారు. बाप को बेटा पहचानता, हीरो को पब्लिक पहचानते, एक जॉइंटर को एक जॉइंटर ही पहचानता. మన పైన కేసులు ఉన్నాయి. నాకు తెలిసైతే ఆయన ఎట్లాంటి వాళ్ళకి తెలుసు తెలుసా, గంజాయి అయ్యేటోళ్ళకి ఇక ఆవారా తిరిగేటోళ్ళకి చిల్లర గాన్లకి. నువ్వు చెప్పినట్టు 100% కరెక్టే బాయ్. ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే మధ్యలో జైలుకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏమున్నాయి కేసులు అదే పాత కేసులు ఉన్నాయి మనం చేసినవి. అలాంటి పాత ఏం చేస్తున్నాయి పోలీసు వాళ్ళు ఉత్తినే మనల్ని పట్టుకుంటారా జాతరలోనే? పట్టుకుంటారు. ఎట్లా పట్టుకుంటారు? చిల్లర కానీ ప్రతి ఒక్కరిని పులుసు సరే చిల్లగా పట్టుకుంటారు, వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తారు కదా. ఫింగర్ ప్రింట్ చెక్ చేసి నువ్వు ఈడ ఎందుకు వచ్చినావురా అని అడుగుతారు. స్కూల్ అది రోడ్ల మీద పట్టుకొని ఫింగర్ ప్రింట్ చెక్ చేయడానికి అది జాతర అది. నా గురించి తెలుసుకో బాయ్, బయట తెలుసుకో అప్పుడు. నీ గురించి ఎవరికి తెలుసు తెలుసా? చిన్న చిన్న పౌరులకి చిన్న చిన్న పట్టణాలకు. ఈడ ఎవ్వడు పతివత్త కాదు, ప్రతి ఒక్కరు చేసి చూసి కూర్చున్నోడే ఉండు. ఎవరైనా ఫలక్నామాలో తప్పు చేసి ఉరికిచ్చి కొట్టేది ఎవడు? నేనే కొడుతున్నా కదా. నీతోని కొంతమంది అమ్మాయిలు వీడియోలు చేస్తారా? అవును. వాళ్ళు ఎందుకు వస్తారా? తెలిసింది అడుగుతా, తెలియకపోతే అడగను. తెలిసిందైతే పక్కన గెలిచి మరి అడుగుతా, ఎందుకంటే నాకు తీట ఎక్కువ. నాకు దూరం ఎక్కువ. అది నేను ఓకే, నాకు దూరం ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పిల్లని గెలకాం బాయ్. హిందూ అమ్మాయిలు అంటున్నాను. నీతో ఉన్న హిందూ పోరాళ్ళు వాళ్ళందరూ అంట గాండు గాంధట. ఎంతవరకు నిజం? పోలీసు వాళ్ళు రాని ఎవరైనా రాని ఫస్ట్ వాడిని బడి బత్తాలు కొట్టేస్తాం వాడిని. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంటిపల్లి. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే ఈరోజు అయితే మీ ముంగలకి అయితే ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, ఇంకోటి ఫలక్నామా దగ్గర ప్రతి ఒక్కళ్ళు చూస్తుంటారు. అరే ఇట్లా ఏం రాబోయే ఇట్లా కూర్చుంటారు మొగోళ్ళు అని చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అనుకునే వ్యక్తి. అయినా ఎంత ఆయన ఏమనుకుంటాడంటే ఇక నేను అంతలా నేను రౌడీ షీటర్ అని చెప్పి ఆయన అనుకుంటాడు. అట్లాంటి వ్యక్తిని అయితే మేము ఊరికి తీసుకొచ్చేసిన. ఇక అసలు ఆయన కథ ఏంది మీకు చాలా మందికి అయితే తెలిసి ఉంటుంది. నాకు తెలిసి అయితే ఆయన ఎట్లాంటి వాళ్ళకి తెలుసు తెలుసా, గంజాయి అయ్యేటోళ్ళకి ఇక ఆవారా తిరిగేటోళ్ళకి చిల్లర గాన్లకి పౌరులను గెలికేటోళ్ళకి అట్లాంటి వాళ్ళకి తెలిసి అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇక ఆయన ద్వారానే ఆయన ఏమనుకుంటుండు, అసలు ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏముంది, ఆయన ఏమనుకుంటారు అందరు అని చెప్పి. ఇక పోరోళ్ళు సెల్ఫీలు అని చెప్పి దిగుతారు ఆయనతోని. అసలు ఆయన ఏంది అని చెప్పి కనుక్కుందాం. నమస్తే బాయ్. నమస్తే అంటున్నా. నీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు? బాయ్ నా పేరు శామ్, సైకో శామ్ అంటారు. అంటే నీ పూర్తి పేరు చెప్పు. నా పూర్తి పేరు అంటే సమీర్. या प्यार से అందరూ ఫలక్నామాలో సైకో శామ్ అంటారు, ఫలక్నామా శామ్ బి అంటారు, శామ్ అని అట్లా కూడా పిలుస్తారు. ఎంతవరకు చదువుకున్నావా? నేనా బాయ్ ఇంటర్ వరకు చదువుకున్నా బాయ్. ఓకే, అంటే చదువుకున్నావు అయితే నువ్వైతే? ఇంటర్ వరకు చదువుకున్నా. ఓఫో, అంటే స్టడీ చేస్తావు ఇట్లా రౌడీజం చేస్తావా లేదంటే రౌడీజం మనం చేయాలనుకోలే బా ఫీల్డ్ లో. ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే మధ్యలో జైలుకి వెళ్ళిపోవాల్సి వచ్చింది నాకు. అది కూడా నేను కావాలని వెళ్ళలే, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను తోపు తురుంకా అట్లా అన్నట్లే నాకు సిచ్యువేషన్స్ అట్లా వచ్చినాయి కాబట్టి చేయాల్సి వచ్చింది. అంటే ఎన్ని మర్డర్ చేసి ఉంటావా? అయ్యా మర్డర్లు గిడ్డలు మేము ఎడ చేస్తాం బాయ్, మాకు మర్డర్లు అంటే కూడా తెలియదు. అంటే జస్ట్ అడుగుతున్నా, అంటే నువ్వు అంటావు అందుకు నేను వీడియోలు చూసినా కాబట్టి అడుగుతున్నా. నువ్వు ఎన్ని మర్డర్ చేసి ఉంటావా? అవన్నీ చెప్పుకోద్దు బాయ్, మనం చెప్పేటోడు చేయడు, చేసేటోడు చెప్పాడు బాయ్. అంతే అంటావా? ना लगते मगर दिखते नहीं. कभी फ्रेम में नहीं आना अपन. అంటే अपन दिखावा करना नहीं, अपन पहली बात तो दिखावा नहीं करते अपन कभी भी. अपन क्या चीजें अपने को मालूम, अपने भाइयों को मालूम. అంటే నీ వరకే తెలుసు, బయట తెలియదు అంటూ. తెలియద్దు బాయ్, మనం ఏంది మనం ఎట్లాంటి వాళ్ళం బయట మనం చూపించుకోవద్దు. చూపిస్తే అది ఏమనుకుంటా, అరే ఈడ అరాబాబు డూరి అడిగాడు ప్రతి ఒక్కరికి దికావా చేస్తాడు అట్లా ఇట్లా. మనం చేసేది ఈడ పని చేస్తే ఆడ గోడకు కూడా తెలియద్దు. ఏ జైలు పోయినావా నువ్వు? నేనా బాయ్ పోయినా ఇక అవుట్ ఆఫ్ కంట్రీస్. అంటే అసలు ఏం చేసినావు అసలుకి? అంటే 10 మందిలో తెలుసు మాకి. అరే శాంబాయ్ అంటే చెప్పుడు కాదు రా, శాంబాయ్ ఇట్లా చేసిన అని చెప్పి ప్రతి ఒక్కరు ఒక తెలియాలి కదా. తెలియాలంటే ఇప్పుడు నేను చెప్తే నా నుంచి ఎవరైనా అరే ఇట్లా చేసిండు శాంబాయ్, ఇప్పుడు నన్ను చూసి వేరే వాళ్ళుగా తయారవుతారని నేను బయట ఇట్లా నేను చెప్పుకోవట్లే.
అంటే నీలాగా తయారు కావద్దు అని చెప్పు. నేను ఇట్లా చేసినా ఇట్లా తయారు కాకూడదు అని చెప్పి చెప్పు. నేను ఇట్లా చేసినా ఇట్లా తయారు కాకూడదు అని చెప్పి చెప్పు. నేను ఇట్లా చేసినా ఇట్లా తయారు కాకూడదు అని చెప్పి చెప్పు. చేసినా అంటే చేసినా బాయ్ ఒకప్పుడు. ఒకప్పుడు అంటే ఇప్పుడు నీ ఏజ్ ఎంత బాయ్? ఇప్పుడు నా age ఒక 30 అంటే ఏమో. ఏ లేదు బాయ్, 25. 25 ఏజ్ అంటే నీ 8 ఎంత 12 చదువుకున్నావు కదా. 12 చదువుకున్నాం. 12 అంటే 18 years కి కంప్లీట్ చేసినావా? అనుకుంటా మేబీ 17 years కి ఇంటర్ కంప్లీట్ అయి ఉంటది. నేను చిన్నప్పటి నుండే జైలుకి వెళ్ళినా బాయ్. ఎందుకు అబద్ధం చెప్పాలి, చిన్నప్పటి నుంచి జైలుని చూసుకో. మన సైదాబాద్ నుండి సైదాబాద్ జైలు ఉంటది కదా, చిన్నపిల్లల జైలు అంటే అది అక్కడ నుండి మొదలు పెట్టినా అంటున్నా నేను. అంటే నువ్వు చిన్నప్పుడు జైలు ఉన్నావు? చిన్నప్పటి నుండి జైలు నుండి చేస్తూ 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 ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే మధ్యలో జైలుకి వెళ్ళిపోవచ్చు. అంటే ఏ జైలు ఉన్నావు, ఏ బ్యారెక్ ఉన్నావు? కృష్ణా బ్యారెక్. ఏ జైలు? మరి చెంచల్ కూడా ఏం కేసులో పోయినావు? పోయినా బాయ్ 307 లో ఉన్నాయి, 302 లో కూడా ఉన్నాయి. అలా అట్లా ఉన్నాయి బాయ్. ఇక చెప్పుకోవద్దు మనం రౌడీ షీటర్. మనం రౌడీ షీటర్ ఏం కాదు, అంటే కేసులు ఉన్నాయి కాబట్టి. అరే బాబు వచ్చేస్తున్నారా జాతరకి బోనాలు? అరే నేను వస్తున్నా 2-3 years నుంచి పోతున్నా బోనాలకి, చేస్తున్నా ఫైటింగ్ చేస్తా నేను ఏమో చెప్తున్నావు, నాకు అర్థం కాలేదు. అది ఎట్లయితుందంటే బాయ్, ఇగో మన పైన కేసులు ఉన్నాయి. ఏమున్నాయి? కేసులు ఉన్నాయి. అదే పాత కేసులు ఉన్నాయి మనం చేసినవి. అదంటే పాత ఏం కేసులున్నాయి? ఓ అలాగే లెవెల్ గా బందాత మనం చేసిన 307 లో ఉన్నాయి. అంటే నీకు చెప్పాలా, కేసులు ఉండేటోళ్ళు కేసులు ఉన్నాయని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించుకోవాలనుకున్నాడు, చూపించుకున్నా దొరికిపోతాడు. ఒక మాట చెప్తా, సరే అది కరెక్టే. పోలీసు వాళ్ళు ఉత్తినే మనల్ని పట్టుకుంటారా జాతరలోనే? పట్టుకుంటారు. ఎట్లా పట్టుకుంటారు? చిల్లర కానీ ప్రతి ఒక్కరిని పోలీసులు. సరే చిల్లరగానే పట్టుకుంటారు, వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ చెక్ చేస్తారు కదా. ఫింగర్ ప్రింట్ చెక్ చేసి నువ్వు ఈడ ఎందుకు వచ్చినావు రా అని అడుగుతారు. స్కూల్ అది రోడ్ల మీద పట్టుకొని ఫింగర్ ప్రింట్ చెక్ చేయడానికి జాతర అది. అవును, ఎందుకు పట్టుకుంటారు? మన పైన కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ ఓపెన్ ఉందనే కదా ప్రతి ఒక్కరు పోలీసుడు మనల్ని గుర్తుపట్టారే. ఈడ వచ్చి నేను తీసుకుని వీడియో చేయడానికి వచ్చింది, ఎవరైనా సంపానికి వచ్చిందని మనల్ని పక్కకు తీసుకొని 3 రోజుల తర్వాత చేసినాం బాయ్. ఇక చెప్పుకోద్దు మనం చెప్పుకోవద్దు. ఏం చెప్పుకోకు, అసలు ఏం చెప్తలేవు. చెప్పుకోకంటారు, ఏం చెప్పుకోవద్దు. నా గురించి తెలుసుకో బాయ్, బయట తెలుసుకో. అప్పుడు నీ గురించి ఎవరికి తెలుసా? చిన్న పోరులకి చిన్న పట్టే హ్యాండ్లకు ఉంటారు. అందుకే కానీ దిగావా చేయలే. ఇది ఇన్స్టాగ్రామ్ లో ఏదో నేను నార్మల్ గా రీల్స్ తీసేటోని నేను అంతే. మన ఇన్స్టాగ్రామ్ నేను పెట్టలే కదా, చేసిన అన్ని వీడియోలు పెట్టలే కదా, నేను చెయ్యను కదా అట్లా. నేను చూస్తాను ఇన్స్టాగ్రామ్ లో వీడియో నార్మల్. సరే ఫలక్నామా కాడ నాకు తెలిసి ఏం తెలుసా నీ మెంటాలిటీ? ఆ ఫలక్నామా కాడ మనం హీరో, ఆ ఫలక్నామా రైల్వే స్టేషన్ లో కూర్చున్నాం అంటే మన నువ్వులు ఏం చేయలేరు. కాయలాడ కూర్చోరా, దమ్ కొడతారు, మంచి ఎంజాయ్ చేస్తారు. ఆ పోరీలను చిడాన్సర్ గుడికి వచ్చిన వాళ్ళని అది చేస్తారు, ఇది చేస్తారు, గింతే. అదొకటే ఎరక మీకు నాకు తెలిసి. అది చేసేటోళ్ళు చేస్తారు బాయ్. ఇగో మేము గుంజినాం, ఒకప్పుడు చేసినాం. ఈడ ఎవ్వడు పత్తివత్త కాదు, ప్రతి ఒక్కరు చేసి చూసి కూర్చున్నోడే ఉండు. ఒకప్పుడు మనం చేసి చూసి కూర్చున్నాం. ఈరోజు దినాన ఎందుకు కూర్చున్నాం సైలెంట్ గా అంటే తెలిసి వచ్చింది ఏంది ఎవరేంది ఎందుకు ఇట్లా చెయ్యాలి. ఒకప్పుడు ఓకే మనం చేసినాం, తప్పులు చేసినాం, తెలిసి వచ్చింది. ఇప్పుడు నేనే కదా, ఎవరైనా ఫలక్నామాలో తప్పు చేస్తే ఉరికిచ్చి కొట్టేది ఎవడు? నేనే కొడుతున్నా కదా. అమ్మాయిలను గెలికితే ఎవరు కొడుతుండ్రు? ప్రతి ఒక్క అమ్మాయి అక్క ఆంటీ వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్తారు, బాబు నాకు ఇలా చేస్తున్నారు వీళ్ళు. వెంటొచ్చి నెంబర్ ఇట్లా అడుగుతున్నారు. ఎవరు బయట నుండి వస్తారు, మా ఫలక్నామాలు ఎవ్వరు చెయ్యరు బాయ్. మా ఫలక్నామా ఏం గలీజ్ అయిపోతుంది. మా ఫలక్నామా వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రారు. మాక్సిమం వస్తే ఒక 10% వాళ్ళు వస్తారు. అంటే పోలీసు వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు ముందరున్నప్పుడు చేస్తారా? నెంబర్లు అడగారు కదా, ముందరున్నప్పుడు గెలికారు. ఆ బయట నుండి సికింద్రాబాద్ ఒకరికే నుండి వస్తారు బాయ్. ఎంతమంది గెలుకుంటావు? ఎవరిని? తప్ప ఎవరు చేస్తే వాళ్ళకి రిపీటింగ్ ఉంటది. నువ్వు అమ్మాయి ఎంతమంది గెలుకుంటావు? నాకు గెలికే అవసరమే లేదు, నాకు పూల తక్కువనే లేదు. నెంబర్లు ఎంతమంది అడుగుంటావు? నాకంత చిల్లర గదిలో మనం చేయలే బాయ్, మనం చెయ్యం కూడా అది. అంటే నీతోని కొంతమంది అమ్మాయిలు వీడియోలు చేస్తారా? అవును. వాళ్ళు రెంట్కి వస్తారా లేదంటే మీ ఫ్రెండ్స్? రెంట్ గింట లేదు బాయ్, ప్రేమతో వచ్చేస్తారు. అర్థమైందా? అట్లా అలా చూసాక అట్లే నువ్వు వాళ్ళని అడుగుతావా, ఒక వీడియో చేయాలి, ఒక వీడియో చేయాలి? మనకి అడిగే బుద్ధి లేదు. వాళ్ళే వచ్చి వాళ్ళు ఆల్రెడీ యాక్టర్స్. నాకు నార్మల్ పరిచయం, ఇది ఏమంటారు, ఇది మన ఇన్స్టాగ్రామ్ పరిచయం కాదు. మన జూబ్లీహిల్స్ లో ఉంటారు వాళ్ళు, యాక్టర్స్, సీరియల్ యాక్టర్స్ ఉన్నారు. ఆల్రెడీ
వాళ్ళు మోడలింగ్ కూడా ఉన్నారు. మీరు ఇప్పుడు ముస్లిం కదా, బాయ్ ఇప్పుడు నువ్వు అట్లా అందరు అమ్మాయిలతో వీడియోలు చేస్తావు. అవును. అందరు హిందూ అమ్మాయిలతో వీడియోలు చేస్తావు. అవును. అందరు హిందూ అమ్మాయిలను చిడాన్సారు మీరు. ఎవరు మేము చిడాయించాం కాబైగో. నేను మాక్సిమం నేను ముస్లిం అయి ఉండవచ్చు, కానీ మాక్సిమం చిన్నప్పటి నుంచి నేను హిందూ ధర్మంలో ఉన్నా. నేను చిన్నప్పటి నాకు ప్రతి ఒక్కరిది తెలుసు. నేను టెంపుల్స్ కి పోతుంటా, నవీన్ గారు నేను బయట టెంపుల్స్ కి అన్నిటికీ నేను విజిట్ చేస్తూనే ఉంటా. బాయిగో ముస్లిం హిందూ ముస్లిం అని అట్లా చేసుకుంటున్నారు, కానీ మనసులో నియత్ సాఫ్ ఉండాలి ఎక్కడికి వెళ్ళినా సరే. అంటే ఈ కాలంలో మొత్తం చూస్తున్నావు ఎట్లా అట్లా అయిపోతుంది. అందరు ఏమంటారు, ఏమంటే లవ్ జిహాద్ లవ్ జిహాద్ లవ్ జిహాద్ అనేటోళ్ళు అంటారు బా. ఇగో ఇప్పుడు మన ఫలక్నామా శామ్ మీనంగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మెయిన్ థింగ్, నిన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి కారణం నీకు ఇంకా తెలియదు, ఇప్పుడు చెప్తాను. మెయిన్ థింగ్ ఏంటంటే ఫలక్నామా శామ్ అయ్యేటోడు మన ఫలక్నామా గుడికాడ కూర్చొని మొత్తం మన హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి లవ్ జిహాద్ కింద గురి చేస్తుండు. మొత్తం ముస్లింస్ వాళ్ళకి అంటే ఒక కొమ్ము కాసి పని చేస్తుండు. ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? లవ్ జిహాద్ ఏంది లవ్ జిహాద్ బాయ్? ఒక మనం ఇవ్వాలి దినం ఏగో ఇప్పటిదాకా నా దగ్గర ఎంత మంది అయితే అమ్మాయిలు వస్తారో, కొంతమంది అన్న అనుకుంటూ వస్తారు, కొంతమంది ఫ్రెండ్స్ క్రష్ అనుకుంటూ వస్తారు. ఓకే, వాళ్ళకి ఎట్లా ఇస్తాం అంటే వాళ్ళు మనకి బయట నుండి వచ్చిండ్రు, నేను జస్ట్ నార్మల్ గా మాట్లాడతా, ఎవరిని ఎక్కడ పెట్టాలో అన్నే పెడతాం. మనకి ఏం పోరీలు గరువు లేదు బా. ఇగో ఫుల్లా చెప్తున్నా నేను, పోరీలు గరువు లేదు. జస్ట్ వాళ్ళకి ఇగో మీ అమ్మాయిని ఎట్లా ట్రీట్ చేస్తా అంటే బాయ్, ఒక నార్మల్ గా ఇప్పుడు అందరికీ తెలుసు ఇప్పుడు ఏం చేస్తుండ్రు. ఇప్పుడు ఇన్స్టాలో ఫేమస్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, లట్టా ఇస్తుండ్రు, తీసుకెళ్తుండ్రు, అట్లా అట్లా చేస్తుండ్రు. అది పక్కన పెడితే మనకు అన్ని తెలుసు. మనకు అంత కరువులో ఏం మనం, మనకు పూర్లా కరువే లేదు మనకి, మనకు అవసరం లేదు బాయ్ ఇదంతా. కొంతమంది అంటే నాకు తెలిసిన విషయమే అడుగుతా, నాకు తెలిసింది అడుగుతా, తెలియకపోతే అడగను, తెలిసిందైతే పక్కన గెలికి మరి అడుగుతా, ఎందుకంటే నాకు తీట ఎక్కువ, నాకు దూరం ఎక్కువ. సరే బరాబర్ చెప్పాలా. నీతోని కొంతమంది హిందూ పోరోలు కలిసి అన్న శామన్న నెంబర్ అడుగుతున్నా అని చెప్పి హిందూ పిల్లలని ఫలక్నామా గుడి కాడ నెంబర్లు అడిగిరా అడగలేరా? నేను ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తా. చలో నా దగ్గర ఎవరు నీతోని కొంతమంది హిందూ పోరోలు నీతో నుండి ఫలక్నామా శామన్న నెంబర్ అడుగుతున్నా అని చెప్పి నేను ఒక దాడ కూర్చోబెట్టి నీ వీడియోతో పాటు మా ఫ్రెండ్ ఒక ఆమె నీ వీడియో తీసి నాకు పంపించింది. ఎవరు కాదు, నేను ఇప్పుడు చూపిస్తా అంటున్నా అంతే. అంటే నేను అడిగినా, నువ్వు నీ పోరోడు కూడా నేను ఉన్నప్పుడు నా పక్కన ఉన్నప్పుడు అడిగినా, నువ్వే ఉన్నావు వీడియోలో, నేను పక్కన ఉన్నప్పుడు వీడియోలోనే ఉన్నావు. ఎప్పటిదా వీడియో అది? ఒక రీసెంట్ ఒక 10 days బ్యాక్ అనుకుంటా మేబీ. లేదు బాయ్, చెయ్యమ్మనం అట్లా, మన దగ్గర ఉన్న కూరగాయలు చేయరు అట్లా. డేట్ తో సహా నువ్వు ఆడున్నావు లేదా నీ ఫోన్ లో చెక్ చేసుకో ఒకసారి, చూసుకో అబద్ధం అంటే. నేను తెలియకపోతే అడగా అని చెప్పి చెప్పిన నేను ఫస్ట్. ఓలేనా ఏం పేరు వచ్చింది? మా హిందూ గర్ల్స్ ని ట్రాప్ చేస్తున్నారు ఒక ముస్లిం బాయ్. ఇది ఫలక్నామా స్టేషన్. ఆడ మీరు కూర్చొని ఆడ బాయ్స్ కూర్చున్నారు కదా ఆడ మొత్తం చూడు. ఓలైనా ఒక్క నిమిషం మంచిగా చూపి. 100 సార్లు చూపిస్తావా నీకు? ఇది నువ్వే కదా? అది నేను. ఓకే, నాకు దూరం ఎక్కువ. ఇంకోటి నీ వీడియోస్ లో గమనించింది ఏం తెలుసా బాయ్, ప్రతి ఒక్క వీడియో నువ్వు చూడు, అంటే నీ వీడియోలు నువ్వే చూడు, ఒకసారి చూసి ఒకసారి దాన్ని గెస్ చేయి. అరే నేను ఏం వీడియోలు చేస్తున్నా, ఎవరి కోసం నేను వీడియోలు చేస్తున్నా అంటే నువ్వు చేసే ప్రతి ఒక్క వీడియోలలో ఇంకా ఇట్లా ఆడోళ్ళు ఇట్లా పోవాలా, అదొక స్టైలా ఫ్యాషన్? ఆడోళ్ళు ఏడపోయింది బా, ఎప్పటిది ఇప్పుడైతే కాదు. ఎప్పుడంటే అది 2021 లో లేదా 22 లో చేసిన అంతా. అంటే నీ మీద కన్ను ఓన్కి లేదనుకుంటున్నావా? అంటే హిందువులు ఓడు ధర్మం గురించి పనిచేస్తారు అనుకుంటున్నావా? ఎందుకు చేయరు, అందరు చేస్తారు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పిల్లని గెలకాం బాయ్, హిందూ అమ్మాయిలు అంటున్నాను. ప్రతి ఒక్క హిందూ అమ్మాయిని చెల్లెలా సిస్టర్ లా భావించు. నేను ఇవాళ దాకా ఎవరిని ఫోర్స్ చేయాలి, ఎవరిని నాకు లవ్ చేయ నేను ఎవ్వరి పిల్ల ఎంబటి నేను పల్లె కూడా ఈ రోజు దినాన. అంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే మనం చెయ్యం బా. ఇగో ఇలాంటి చిల్లర్ లెక్కల్లా, చిల్లర్ కేసులల్లా, ఈ ఫోక్సో కేసులల్లా మనం పోము. మనకు పోర్లకు కరువే లేదు. చేసిందేమో మన పొరగాలు చేసి ఉంటారు, ఓకే,
అది ఒప్పుకుంటా ఓకే. ఇప్పుడు నీకు నేను అడిగిపిస్తా ఒక మాట, ఆయన ఫోన్ చేసి అడిగిమంటే అడిగిపిస్తా అన్న, ఇట్లా నేను కాల్ ఇట్లా బెటర్ పోలీస్ కంప్లైంట్ పెడతా అంటే అన్న వద్దు, ఒక జీవితం ఖరాబ్ చేయకు, సరే మనం మాట్లాడదాం, మనం అడుగుదాం, ఆ తర్వాత చేద్దాం అని నేను ఫస్ట్ నేను అడుగుదాం అనుకున్నా. కాకపోతే ఏమైపోయిందంటే అక్కడ నువ్వు చేసినావో చేయలో నాకు తెలియదు, మనకు చేయాల్సిన అవసరం అది కాదు, నువ్వు దూరం ఉన్నావు, పక్కన పోరలు కూర్చొని ఉండు, ఆమె నిలబడే తర్వాత ఆ పోరలు వచ్చి ఆమె కూర్చుంటే ఆమె పక్కన కూర్చొని అన్న నెంబర్ అడుగుతుందంట. నేను చూసిన వీడియోలో పక్కన పోరలు కూర్చురా, ఆ పోరలు అన్న నెంబర్ అడుగుతుందంట. నాకు తెలియదు, నా నెంబర్ అడిగింది నేను చూడడం కూడా చూడలేదు. ఇప్పుడు నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు. నా దగ్గర ఉన్నప్పుడు ఇంత గలీగా నేను చెయ్యనివ్వను. ప్రతి ఒక్క అరే నేను చెప్తా, వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకునివ్వండి. ప్రతి ఒక్క వాళ్ళు వచ్చి నాతో మాట్లాడతారు, అమ్మాయిలు కూడా ఆంటీలు కూడా. బాబు అంటే కొంతమంది ఆంటీలు కూడా మంచి రెస్పెక్ట్ ఇస్తారు. బాబు తిన్నావా బాబు, మంచిగున్నావా బాబు, దర్శనం చేసుకొని వస్తా బాబు. సరే అంటే ఎవరైనా ఏమైనా అంటే నాకు చెప్పండి ఆంటీ, అట్లేం లేదు, ఎవరినైనా పిలిపించి ఇక్కడ చెప్పండి, ఇక నీ ఇక్కడనే ఉంటా అని నేను చెప్తా కూడా వాళ్ళకి. ఇప్పుడు ఇంకోటి, ఒక ముస్లిం అమ్మాయితోని నీలాగా వీడియోలు చేస్తే ఒక హిందూ అబ్బాయి నువ్వుకుంటారా? జస్ట్ క్యాజువల్ అడుగుతున్నా, అంటే నీకు గెలిచింది చెప్పు, ఏమైతుంది తెలుసు కదా బాయ్. కావాల్సిన ఎట్లా చేస్తారు, చేస్తారా చేస్తారు. అట్లా నువ్వు ఎంతమంది చేద్దాం అనుకుంటారు చెప్పు ఇప్పుడు? అర్థం కాలే నాకు. అట్లా నువ్వు ఎంతమంది చేద్దాం అనుకుంటారు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? అట్లా నువ్వు ఎంతమంది హిందువులు అంటే అందరు హిందువులు కళ్ళు మూసుకొని లేరు కదా, అట్లా నువ్వు ఎంతమంది హిందువులు కళ్ళు తెరిచి అరే నేదో ఒకటి చేయాలరా అని ఎంతమంది అనుకుంటారు? మనం తప్పు చేస్తే బరాబర్ చేయాలి బాయ్. తప్పు చెయ్యం మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు చెయ్యం మనం, అంతే అంటూ తప్పు చెయ్యం మనం. ఇగో నా దాకా రావాలన్నా సరే అవ్వదు బాయ్. ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అంటున్నావు ఓకే, 100% కరెక్టే. హిందూ అమ్మాయిలు, నేను ఒక ముస్లిం, ఓకే బాయ్, అది ఓకే, నువ్వు అన్నది కరెక్టే. బట్ మనం అంటే నువ్వు అమ్మాయిని బాధపడకు, నేను ఏమంటున్నా తెలుసా, నువ్వేం ఫీల్ అయ్యేది కాదు ఇది, అర్థమైనా? నువ్వు గిన్నగా నేను నిన్న ఫోన్ చేయగా జయశ్రీరామ్ అంటే జయశ్రీరామ్ అన్ను, ఆబాయ్ అంటే ఆబాయ్ అన్ను, అట్లా మంచిగా మాట్లాడను. ఎట్లా అంటే నీ బయోలజీ చూసినా ఇంకోటి హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్ని నీ వరకు ఓకే. కాకపోతే బయట అనుకునే విధానం ఎట్లుంది అంటే, ఇప్పుడు బయట జరుగుతున్న పరిస్థితి ఎట్లుంది, మొత్తం లవ్ జిహాద్ జరుగుతుంది అంటే, నీతో ఉన్న హిందూ పోరాళ్ళు వాళ్ళందరూ అంట గాండు గాళ్ళట. ఎంతవరకు నిజం ఇది? ఎవరెందుకు గాండు గాళ్ళు కావాల్సని మా హిందూ పోరులని నీకు అంటగడుతున్నారు అని చెప్పి బయట ప్రచారం ఇది. హిందూ అమ్మాయిలు ఉండరా, నీతో ఉన్న ఎవరైతే హిందూ బాయ్స్ ఉన్నా మా హిందూ అబ్బాయి గర్ల్స్ ని నీకు అంట. ముస్లిం బాయ్ ఎవరైనా హిందూ అమ్మాయిని గెలికిందా చెప్పి? ఇప్పుడు నువ్వు హిందూ ముస్లిం అంటున్నావు. ఈ ముస్లిం బాయ్ ఇప్పటిదాకా నేను చిన్నప్పటి నుంచి ఫలక్నగర్లోనే ఉన్నా, ఇప్పటిదాకా ఒక్క అమ్మాయి అయినా హిందూ అమ్మాయిని గెలికింది ఉందా? ఎప్పుడైనా టాక్ వచ్చిందా? ఆ టాక్ వచ్చినందుకు నేను గెలకలే, పోరగాళ్ళు గెలుకుంటారు, హిందూ అబ్బాయిలు గెలికిండ్రు కదా, వాళ్ళే గెలికి నీ పేరు చెప్తారు. నా పేరు ఎందుకు చెప్తారు? ఆడ గెలికింది నువ్వు అంటున్నావు, ఇప్పుడు ఏమంటున్నావు? నా పక్కన ఉన్న నెంబర్ అడిగింది అంటున్నావు. ఇప్పుడు నీ పక్కన నెంబర్ ఏమని అడిగిండు? వాడు హిందూనే కదా, శామ్ అన్న నెంబర్ అడిగిండు. నేను నాకు అడగాల్సిన అవసరమే లేదు, నాకు పూర్లో పిచ్చే లేదు బాయ్, నాకు పూర్లో పిచ్చే లేదు. ఇప్పుడు మీతోని నవీన్ అని ఒక ఆయన ఉంటాడు, బాయ్, ఆయనకి నీకేం ఫ్రెండ్షిప్? తమ్ముడు నాకాడు, తమ్ముడు. ఈయన నీ దగ్గరికి ఎంతమంది అమ్మాయిలను తీసుకొచ్చిండు? అమ్మాయిలు ఎందుకు తీసుకొని వస్తాడు వాడు? మనం పడ్డ పోరులు నీ దగ్గరికి ఎంతమంది తీసుకొచ్చిండు? వాడు ఎందుకు తీసుకొని వస్తాడు అట్లా? ఆల్రెడీ వాడు బ్రోకెన్ వాడు ఒక కేసులో వెళ్ళిపోయిండు, లోపల ఉన్నాడు 3 నెలలు, దాని తర్వాత బయటికి వచ్చిండు, సుధరాయించిపోయిండు. ఒకప్పుడు చేసిండు, వాడు మస్తు చేసిండు, చేయాలని కాదు, వాని దగ్గరనే పోర్లు వస్తాయి బాయ్. నేను కల్లారా చూసిన, నేను వాడు పోర్ల దగ్గర పోరాడు, వాని దగ్గరనే ఎక్కడెక్కడ నుండి వస్తారు, ఆంధ్ర నుంచి వస్తారు, బెంగళూరు నుంచి వస్తారు, నేను కల్లారా చూసిన. నేను నీకేం చేంజ్ వస్తారు చెప్పు? అంత అయిపోయింది. ఇప్పుడు నీకేం చేంజ్ పోరులు వస్తారు చెప్పు? మొత్తం ఇట్లా స్నాప్ లో పెట్టి ఇట్లా ఒక ఫోటో పెడతావు, ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఇట్లా ఎట్లా పెడతావు బాయ్? నా దగ్గర ఎక్కడి నుంచి వస్తారంటే జూబ్లీస్ నుంచి వస్తారు, బంజారాస్ నుంచి వస్తారు, వాళ్ళందరూ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వాళ్ళు ఈ ఇన్స్టా పోలని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మాను, ఇన్స్టా పిల్లల్ని గెలకాను కూడా గెలకాను. ఇప్పటికీ నా రిక్వెస్ట్ లోనే ఉంటారు పోర్లందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీన్ కూడా చెయ్యం బాయ్. కొన్ని ఇప్పుడు నేను చెప్పుకోను బాయ్, ఇప్పుడు నేను చెప్పుకుంటే ఎట్లుంటది అంటే, నాకు నేను తోపు అనిపిస్తుంది, ఏంది వీడి తప్పు వీడియో కొట్టుకుంటుండు అంటే. నాకు కొన్ని వేల మెసేజ్లు ఉన్నాయి బాయ్ ఇప్పటికి, రిక్వెస్ట్లు. మొత్తం గంజాయినా? మొత్తం జాయింట్ ఒకప్పుడు చేసినాం బాయ్, ఆగురి అందరు గంజాయి ఆగురి, మొత్తం వీడియోలు కొట్టారు మొత్తం. ఏమో డైలాగ్ లవర్స్ డే డైలాగు, ఇంకోటి తెలుసు కదా గంజాయి, అది కొట్టినాం బాయ్. ఇగో ఎప్పుడంటే మినిమం ఒక 4 years అయినా అయిపోయింది అది. ఇప్పుడు 2026 నడుస్తుంది, అదంతా 2021 లా
ఏమంటారు 2019 లా 2019 అంటే అప్పటి నీ ఏజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నాను. ఏమో బాయ్ గుర్తులేదు. ఇక అప్పుడప్పుడు మనం అప్పుడు చేసుకున్నాం, ఆల్రెడీ కేసులు కూడా అయిపోయినాయి, లోపల కూడా పోయినా వచ్చేసిన, అన్ని సార్ట్అవుట్ అయిపోయినాయి. ఈరోజు దినాన్ని నేను అన్ని వదులుకొని మంచిగా ఉంటున్నా. నేను ప్రతి నాకు ఇంతవరకు ఏ పోలీసు వాళ్ళు పట్టుకోలే, ఏం అడగలే, ఏం రాయలేదు. ఎందుకు పట్టుకోలే భయ, పట్టుకున్నారు కదా. ఇట్లా గంజాయి తాగుతావు, ఇట్లా వీడియోలు చేస్తున్నావు గంజాయి. అదంతా ఒకప్పుడు చేసినాం, మనం దమ్ తాగినాం, తాగలే అని కాదు, మనం దమ్ అమ్మేటోళ్ళం కాదు బాయ్. अपन शौक करने वाले, अपन नशा करते, अपन बेचने वाले नहीं है. ఉత్తి నశ చేస్తావు అంతే. కానీ నష ఇప్పుడు నేను కూడా నేను కొనాను బాయ్, నేను కొనాను. ఇప్పుడు ఎవరైనా కనిపిస్తారు బాబాయ్, బయట కనిపిస్తారు, బాయ్ పోతుంటే నాడు ఇంకోటి నాకు డౌట్ అంటే నా డౌట్ ఇది, ఫలక్నామా వచ్చిన వాళ్ళందరూ దమ్ముకుంటే వస్తారా? లేదు బాయ్, అంటే ఎప్పుడు మాక్సిమం అంతగానం రారు. చాలా మంది అయితే దర్శనం చేసుకొని వస్తారు, మన దగ్గరగా ప్రేమగా వస్తారు, వీడియోలు చేసుకుంటారు. స్టేషన్ కాడ వచ్చిన వాళ్ళు అట్టుంటారు, కానీ అటు స్టేషన్ సైడ్ ఉంటా. ఇగో బాయిగో ఫలక్నామా వాళ్ళు అసలు మాక్సిమం ఎవరు లేరు బాయ్, బయట నుండి వస్తారు. బయట నుండి చాలా మంది బయట వాళ్ళే చేస్తారు అంతా, మొత్తం చిల్లర్లకి మొత్తం. నేను ఉన్నప్పుడు అయితే ఎవరు కొట్టారు బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకప్పుడు మేము తాగినం చేసినాం, ఎందుకంటే అదంతా తెలియని మైండ్ లా తెలియని మొత్తం అట్లా ఒకప్పుడు చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈడ మా ఫలక్నామా టెంపుల్ దగ్గర ఎవరైనా గంజా గింజా తాగినా సరే వానికి రిపీటింగ్ ఎట్లుంటో తెలుసా భాయ్, పోలీసు వాళ్ళు రాని ఎవరైనా రాని ఫస్ట్ వాడిని బడి బత్తాలు కొట్టేస్తాం వాడిని, దాని తర్వాత పోలీసు వాళ్ళ దగ్గర మేము పోతాం. ఎందుకంటే ఆడ మొత్తం కెమెరాలు ఉంటాయి, ఆడ అన్ని ఉంటాయి. ఇప్పుడు చాలా మంది పోరలు వస్తారు నీ దగ్గరికి. అవును, వాళ్ళకి నమ్మకరే సామన్న వీడియోలు తీస్తాడు, కలుద్దాం, ఫోటో గిటోలు దిగుదాం, అలా రిసీవ్ అంటే వాళ్ళు నిన్ను ఎట్లా ట్రీట్ చేస్తారు పోరాళ్ళు? అందుకోసమే బాయ్ వాళ్ళు నాకు ఇక ఏమైందంటే మెయిన్ ఫ్యాన్ ఫాలోయింగ్. నువ్వు చెప్పినట్టు 100% కరెక్టే బాయ్. చాలా మంది చిన్న చిన్న పోరగాళ్ళు బాయ్, నేను గంజా కొడతా అని తెలుసు, అరే చిన్న చిన్న పోరగాడు వచ్చి అంటాడు బంబం బోలే అంటాడు. నిజం బాయ్, వాస్తవం నిజం, నువ్వు చెప్పింది 100% నిజం. చిన్న చిన్న పొరగాడు వచ్చి అన్నా బంబం బోలే గుమ్మ అంటున్నా, మాక్సిమం ఇక గుమ్మ అంటున్నా కూడా అంటారు, బంబం బోలే అనే పేరుతో కూడా పిలుస్తారు. ఇక ఏంటంటే చిన్న చిన్న పోరగాళ్ళు బాయ్. ఒక రోజు ఏమైందంటే బోరబండ పోయినా నేను, అయితే ఒకప్పుడు నా ఎక్స్ ని డ్రాప్ చేయడానికి బోరబండ పోయినా నేను. డ్రాప్ చేసి ఇట్లా గల్లీ నుంచి వస్తున్నా, పోరగాళ్ళు అందరు చుట్టేసుకున్నారు, అన్నా బంబం బోలే అన్నా, దమ్ము కొడతావు అన్నా, గుమ్మ అంటున్నా అన్నా అంటే పోరగాళ్ళు నా వల్ల చెడిపోతున్నారు బాయ్. ఇంటింత ఉన్నారు, నా వల్ల వాళ్ళకి తెలుస్తుంది నేను ఇట్లా జాయింట్ కొడుతున్నా, నేను ఇట్లా వాళ్ళని నేను ఖరాబ్ చేస్తున్నా నా వీడియోస్ వల్ల. అంటే ఇప్పుడు నా వల్ల ఇంతమంది ఖరాబ్ అవుతుండ్రు. ఎందుకు తెలుసా, అదే నన్ను చూసి ఇంతమంది నేర్చుకుంటుండ్రు. అరే తెలియని వాళ్ళకి కూడా గాంజా తెలుస్తుంది, పోరగాళ్ళకి నా వల్ల తెలుస్తుంది. సో అప్పుడే మైండ్ ఫిక్స్ అయిపోయింది బాయ్. ఇక్కడ ఇంతమంది పోరగాళ్ళని చూసుకొని బయట చాలా మంది కూడా చిన్న చిన్న పిల్లలు ఎక్కడెక్కడ నుండి వస్తారు, అన్నా దమ్ అంటున్నా, బొమ్మం బోలే అంటున్నా అని అంటారు. ఇక నాకంటూ తమ్ముళ్ళు కూడా ఉన్నారు, నన్ను చూసి రేపటి దిన వాళ్ళు ఖరాబ్ అవ్వద్దు బాయ్. ఇప్పుడు వీళ్ళు కూడా నన్ను చూసి చాలా మంది బయట వాళ్ళు ఖరాబ్ అవుతున్నారు. అందుకని అప్పుడే నేను ఫిక్స్ అయిపోయినా బాయ్, ఈ గాంజా రీల్స్, ఈ జాయింట్ అన్ని వద్దు. ఎందుకంటే తెలియకుండా ఒకప్పుడు నశాలా అన్ని చేసుకున్నాం, కానీ నేను చెడిపోయింది కాకుండా వేరే వాళ్ళని చెడగొట్టడం ఎంతవరకు కరెక్ట్ బాయ్? తప్పు. ఇక నాకు తెలిసి వచ్చింది, అందుకే నేను ఎవరు నాకు ఇగో పోలీసు వాళ్ళు కూడా మస్తు చేసిండ్రు, పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ మాటలు ఎవ్వరు వినలే బాయ్. ఒక రోజు నాకు నేను రియలైజ్ అయినా, అందుకనే నేను బంద్ చేసిన బాయ్. అన్న అప్పుడు పక్క ఉండే ఇప్పుడు బంద్ చేసిన బాయ్. ఒక 4 years అయిపోయింది బాయ్, బంద్ చేసిన మొత్తం ఆల్మోస్ట్ బంద్ చేసిన. జాబ్ అంటే ఇక ఈ బిజినెస్ అంటే అన్న వాళ్ళ బిజినెస్ కూడా ఉన్నాయి. ఇంకా నేను క్యాబ్ డ్రైవింగ్ కూడా చేస్తా, ర్యాపిడోది చేస్తా బాయ్. ఇప్పుడు ఒకప్పుడు లెక్క లేదు బాయ్. ఇప్పుడు పోలీస్ ఎట్లా చేస్తుండ్రు, టార్చర్ చేస్తుండ్రు పోలీసు వాళ్ళు. బయట కనిపడినా సరే అరే నువ్వు ఎందుకు వచ్చినావు ఇప్పుడు అట్లా. అదే ఇప్పుడు నేను జాబ్ చేసుకున్నా అనుకో బాయ్, నేను ఇట్లా జాబ్ చేసుకుంటా, నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంటది, చేసుకుంటా వీడు మారిపోయిండు. అందరికి ఇప్పుడు అప్పటి లెక్క పోలీసు వాళ్ళు కూడా నాకు టార్చర్ ఏం చేయట్లే బాయ్, ఎందుకంటే మారిపోయినా కదా బాయ్. రీల్ పెట్టినావు కదా, పోలీసు వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు రా బాబు బోనాలు. ఇప్పుడు ఎట్లయితుందంటే బోనాల్లో జాతర 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 అని ఒకటే ఎగురుతుండ్రు బాయ్. వీళ్ళకి తెలియదు జాతరలో ఏమైతుందని. జాతరలో ఏమైతుంది, అరే ఇప్పుడు ఆజ్ మారుతాం కల్ జాతం అని అనుకుంటారు వాళ్ళు. అరే ఇదంతా వేస్ట్ బాయ్, చెప్తున్నా కదా.
ఇప్పుడు నువ్వు ఉన్నావు బాయ్, నిన్ను చంపేస్తా, నేను చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతా. నేనేమనుకుంటా, అరే నేను ఇప్పుడు బయట పోయినాక నేను డౌన్ అయిపోయినా, ఇప్పుడు నన్ను 10 మంది గుర్తుపడతారు అట్లా ఇట్లా అనుకుంటా. బయటకు వచ్చిన తర్వాత నీకు తమ్ముళ్ళు అన్నలు ఉంటారు. సొంత తమ్ముని చంపితే ఊరుకుంటాడు ఎవడైనా? నీ దోస్తులు ఉంటారు, వాళ్ళు నన్ను చంపరా? అదే ఇదంతా జీవితాంతం. వీళ్ళు జాతర అని ఒకటే గుర్తుండ్రు, ఇదంతా వేస్ట్ అంటున్నా బాయ్. అందుకనే వీళ్ళకి అదే లాస్ట్ లో చెప్పినా కాబట్టి అన్ని బంద్ చేసుకుని రా బాబు అని. ఏంటంటే జాతర అని ఒకటే ఎగరద్దు బాయ్. ఎంత ఎగిరినా సరే లాస్ట్ కి రావాల్సింది అక్కడనే. కర్మ అనేది ఉంటది బాయ్, దేవుడు చూపిస్తాడు. అంటున్నా ఏమంటావు? అర్థమే ఏమంటావు అసలు ఎప్పుడు గంటనే ఉంటావా? అదొక డైలాగ్ అట్లా ఇచ్చేసింది ఇక. మా గల్లీలలో మా కూరగాయలు అట్లా మాట్లాడుకుంటూ అట్లా టైం పాస్. ప్రాపర్ ఫలక్నామా. అంటే నువ్వు ఇంతకు ముందు ముంబైకి ఎటు వెళ్ళినావు? ముంబై అదే వెళ్ళినా కాబట్టి కొన్ని కేసులు అయినాయి. సో కేసులు అవ్వడం వల్ల హైదరాబాద్ విడిచిపెట్టాల్సి వచ్చింది. సో అవును బాయ్, దేని వల్ల అసలు ఎందుకు అట్లా? జాయింట్ వల్లనే. అందుకే రియలైజ్ అయినా అని చెప్పి చెప్తున్నావా? ఆ టైంలో చెప్తున్నా బాయ్, నాకు ఎవ్వరు రాలే బాయ్. నాకంటూ మమ్మీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, నేను ఒక రీల్ చూసి నేర్చుకుంటే చేసిన చాలా. చిన్నప్పటి నుండి చూసుకున్నా లైఫ్ లో నేను పైసలు గీసలు బైకులు నేను చేయని షోక్ అంటూ లేదు బాయ్. నా జీవితంలో దక్కందంటే ఒక అమ్మ ప్రేమనే బాయ్. నా లైఫ్ లో నేను చూడందంటే ఒక అమ్మ ప్రేమనే. చిన్నప్పటి నుండి నేను ఏడుస్తున్నా, ఈ రోజు కూడా ఏడుస్తా, ఎప్పుడైనా ఏడుస్తా బాయ్. ఎవరైనా బేటా అంటే చాలు బాయ్, ఆంటీ వాళ్ళు చాలా మంది అంటారు, ప్రేమతో అంటారు. ఇక నా కళ్ళల్లో కన్నీళ్ళు ఆగవు బాయ్. అవును చూస్తున్నా. ఇక ఏమైందంటే అప్పుడు నేను హాస్పిటల్లో పడిపోయినా బాయ్. మొత్తం బొక్కలు కనిపించేస్తున్నాయి, పడిపోయినా ఎవ్వరు రావట్లేదు. నా దోస్తులు ఆ టైంలో ఎవ్వరు రాలే బాయ్. ఫ్యామిలీ వాళ్ళు అందరికి తెలుసు నేను ఇట్లా అయిపోయినా అని. నా ఎక్స్ ఉండే బాయ్, తన గోళ్ళు ఉండే, ఆ మొక్కతి బాయ్ హాస్పిటల్ ఎవ్వరు లేకుండే. తను వచ్చి ఈరోజు దినాన్ని నేను ఉన్నా అంటే తన వల్లనే బాయ్. తనే మొత్తం ట్రీట్మెంట్ కి పైసలు. నేను చచ్చిపోతా అనుకున్నా బాయ్. అది ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వాళ్ళు ఏమంటుండ్రు, ఇక ఉస్మానియాలో షిఫ్ట్ చేయాలి, గాంధీ హాస్పిటల్లో షిఫ్ట్ చేయాలి. ఇక ఉస్మానియాలో పోతే తెలియదు ఏముంది, బతికినోడు కూడా మళ్ళా రావాల్సింది చచ్చిపోయింది. నేను అనుకున్నా ఇక నేను చచ్చిపోతాను అనుకున్నా, ఇక ఫిక్స్ అయిపోయినా నేను అనుకున్నా, మైండ్ లో అనుకున్నా ఇక నేను చచ్చిపోతా ఇక అని. ఇక లాస్ట్ కి ఆమెనే ఎంతనో పెట్టింది బాయ్. మా ఎక్స్ చాలా పెట్టింది, పైసలు చాలా పెట్టి నన్ను మళ్ళా స్టేజ్లో తెచ్చింది. దాని తర్వాత అప్పుడే బంద్ చేసుకున్నా ఇక పోరగాళ్ళు కూడా నా వల్ల చెడిపోతుండ్రు. అప్పటికి తాగిన మళ్ళా కొద్దిగా రియలైజ్ అయిపోయిన తర్వాత, అప్పుడు కూడా నా హెల్త్ మంచిగా అయిపోయిన తర్వాత మళ్ళా కూడా తాగలే అని కాదు, మళ్ళీ ఇక ఈ పోరగాళ్ళు నా వల్ల చెడిపోతున్నాని అప్పుడు బంద్ చేసుకున్నా. ఇక ఎందుకు నా వల్ల చెడిపోవాలని. మీ తమ్ముళ్ళకి నీ వీడియో చూసే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే చెడిపోర్రా నన్ను చూసా అని చెప్తావా, లేదంటే చెడిపోద్దురా, ఇట్లా జీవితం ఇట్లుందిరా అబ్బాయి మంచిగా లేదని చెప్తావా? ఇక ఈ లైన్లో అంటే నేను చూసుకున్న లైన్లా అంటే నేను తెలిసి తెలియని ఏజ్ లో మస్తు చేసుకున్నా బాయ్. మస్తు అంటే మస్తు చేసుకున్నా నేను. ఈ లైనే మనకు వేస్ట్ బాయ్. ఇప్పుడు ఒక్క మర్డర్ చేసినాం అనుకో, ఓన్లీ నీకు నైట్ అవుటే తిరగాలి. దొంగ లెక్క ఎట్లా తిరగాల్సి వస్తుంది తెలుసా? పొద్దుగాల తిరగడం అంటే అవ్వదు, కానీ నైట్లల్లో తిరగాల్సి వస్తుంది. పొద్దుగాల తిరగాలంటే ఎవడొస్తాడు, ఎక్కడి నుండి వస్తాడు, ఎవడైనా కొత్త మనిషి కూడా ఇట్లా పరిచయం అయిందంటే అరే ఈడేమైనా చేస్తాడు, ఈడెవడు అంతా అట్లా అనిపిస్తుంది. ఏంటంటే ఈ లైన్ బేకార్ లైన్ బాయ్. గొడవలు అంటారా, ఫస్ట్ గొడవలు అయినప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకెళ్ళండి, కాంప్రమైజ్ చేయనీకి చూడండి. మీకు తెలియదు ఏముంది బాయ్ ఇవాళ జనరేషన్ లో. అంటే ఇప్పుడు జాతర అంటారు కదా, అదే హిసాబ్ లో జాతర అంటే 1 రోజు 2 రోజులు వారం రోజులు 8 వారాలు. దాని తర్వాత ప్రతి ఒక్కరు దొరుకుతాడు, దొరకంది ఏముంది. దొరికినాక ఇక ఏమైతే వాళ్ళకి కూడా తెలుసు. ఈ రోజు జాతరలో కొట్టేస్తారు అనుకుంటా బాయ్. వాళ్ళ జాతర అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో గుసాయించి కొడతాం మనం. జాతర అవుతాడు మళ్ళా అంతే. మళ్ళా చూసి ఆ ఫలక్నామా గుడి కాడ ఏంటంటే చాలా మంది నీ మీద కంప్లైంట్ చేశారు. నేను ఫస్ట్ ఇప్పుడు చాలా రోజులతో ఇంటర్వ్యూ చేసిన కారణం ఏంటి తెలుసా,
నాకు ఎఫెక్ట్స్ పెడతారు అందరూ. చెయ్యి 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 ఇన్ని చెయ్యి, అసలు ఈయన స్టోరీ ఏంది, ఈయన కథ ఏంది, ఎందుకు ఇట్లా చేస్తుండడు, మన ఎందుకు ట్యాగ్ చేపిస్తుండు, అసలు ఈయన కథ ఏంది, ప్రతి ఒక్కరు ఇదే ఎందుకు ఎందుకు ఎందుకు. నేను ఎప్పుడైనా 100% మీరు అనుకున్నది ఇప్పుడు నీకు ఎంతమంది అయితే అడిగిండ్రో వాళ్ళు అడిగింది కరెక్టే. బట్ నేను ఇంత హెల్ప్ చేస్తున్నా టెంపుల్ కోసం, నేను ఇంత మంది ఇంత అమ్మాయిలకి ఇట్లా జరుగుతుంది. టెంపుల్ కోసం వాలంటీర్ చేసినావంట? అంత అట్లా ఏం చేయలే. ఇక అన్న వాళ్ళు ఉంటే ఇక వాళ్ళకి హెల్ప్ చేస్తా నేను, ఏమైనా చెప్తారా ఇట్లా శామ్ ఇట్లా ఏమైనా ఉంటే ఓకే సరే అన్న నేను చూసుకుంటా అని ఇట్లా చేసుకుంటా నేను. ఇక చాలా మంది అమ్మాయిలకైతే నేను మాక్సిమం మన హిందూ అమ్మాయిలకే అన్న చాలా మంది వస్తారు, అన్న నాకు ఇట్లా వీడు గెలికిండు వాడు గెలికిండు, సరేరా నేను ఉన్నారా, నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావురా, ఈ అన్నకు కాల్ చేయి నేను చూసుకుంటా, నేను పంపిస్తా అన్న వాళ్ళ టెంపుల్ దగ్గర మా అన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నువ్వు ఆడ సేఫ్ ఉంటావు. చాలా మందికి సేఫ్ చేసిన అన్న. సేఫ్ చేసినావు. సరే జాగ్రత్త. ఏంటంటే ఈ కాలంలో అయినా మంచి లేదు కాబట్టి నేను చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు గెలికింది ఓడు వచ్చింది నీ ఇప్పుడు నువ్వు చెప్పేదాకా నీకు నేను వీడియో చూపించేదాకా ఇవన్నీ నీకు తెలియదు. నాకు తెలియదు అసలు. నా ఇప్పుడు నువ్వు ఎట్లు ఇప్పుడు నువ్వు ఏమనుకున్నావు, క్యాజువల్ అంటున్నా అనుకున్నావు, చూసిన తర్వాత నీకు ఏమనిపించింది? 100% నిజమా కదా? చూసినా కదా. అట్లా ఎందుకు నాకు తెలియకపోతే నేను ఫస్ట్ ఏం చెప్పిన, నాకు తెలియకపోతే అడగా, తెలిసే బరాబర్ అడుగుతారు. నేను ఉన్నప్పుడు ఎవ్వరు గెలకరు బాయ్. ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా అడ్డలో ఎవ్వరు, నేను ఉన్నప్పుడు ఎవ్వరు గెలకరు. నేను లేనప్పుడు అక్కడ నుంచి నేను వెళ్ళిపోతా కదా, వేరే అక్కడ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటారు కదా వచ్చి ఫోటోలు దిగుతారు, అలాంటి టైంలో అడుగుంటారు. అసలు నీకు వీడియో తీయాలని ఎందుకు డౌట్ వచ్చింది, అసలు ఇంత ఫేమస్ కావాల్సింది? అదంతా నా చాలా చేసుకున్నా బాయ్, ఉన్న మాట చెప్పాలి. నువ్వు గాని ఆ నవీన్ గాని అందరు కూర్చుంటారా, అందరం చూడగానే ఫస్ట్ మీరు తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే అరే శామ్ అన్న, అరే నవీన్ అన్న అని అనుకుంటారు. తెలియని వాళ్ళు పబ్లిక్ ఏమనుకుంటారు అంటే చిల్లర ఆంధ్రా బాయ్ ఇట్లా కూర్చొని పిల్లలని గెలుపుతారు అనుకుంటారా అనుకోరా? అనుకుంటారు. అరే ఇప్పుడు నువ్వు వదిలేసి నువ్వు ఉన్నావు కాబట్టి ఆడ నీకు అనిపిస్తుంది అట్లా. నువ్వు వేరే జాగాలో పోయినప్పుడు నీ ప్లేస్ లో వేరే అంటే వాళ్ళ ప్లేస్ లో నువ్వు ఉండి చూడు, అప్పుడు ఏమనుకుంటారు ఆ కాళ్ళు చిల్లర సలాలు ఇట్లా జరుగుతుంటారు ఊరికే అనిపిస్తా అనిపిస్తా. పబ్లిక్ లా ప్రతి ఒక్కరికి ఆడ ఫలక్నామా గుడి కాడ అంటే కొంతమంది వచ్చే పబ్లిక్ ఏమనుకుంటారు తెలుసా, అరే వీళ్ళ వల్ల మాకు డిస్టర్బెన్స్ అవుతుంది బాయిగో అది నా అడ్డా బాయ్. ఎట్లుంటది అంటే అసలు టెంపుల్ కంటే అప్పట్లో చిన్నప్పటి నుండి మేము చూస్తున్నాం, ఇంత పబ్లిక్ వచ్చేది కూడా కాదు, అప్పటి నుంచి ఉంటున్నాం మేము. ఆ అడ్డలను మేము కూర్చుంటాం, ఆ అడ్డలను మేము మాకు పీస్ఫుల్ బాయ్, మాకు పీస్ ఆడ కూర్చుంటేనే మాకు రిలాక్స్ ఉంటది. సో ఆడనే కూర్చుంటాం మేము. సో ఎవరిని గెలకాలని కాదు, ఎవరిని కొట్టాలని కాదు, ఎవడైనా తప్పు చేస్తే కొట్టాలి బాయ్. ఇప్పుడు నీ ముందరని ఎవడో ఒక పిల్లని గెలుతున్నా సైలెంట్ గా ఉంటావా? మళ్ళా నా ముందర ఇట్లాంటి కేసులు వచ్చినాయి. పెళ్లి చేసుకొని కూడా పిల్లాన్ని ఇట్లా కొడుతుండు, వాళ్ళ అమ్మొచ్చి పిల్ల వాళ్ళ అమ్మొచ్చి బాబు ఇట్లా నా కూతుర్ని కొడుతుండు. ఆ పిల్ల చెప్పింది ఇట్లా శామన్న అక్కడ కూర్చుంటాడు అమ్మా ఆయన దగ్గరికి వెళ్ళు అంటే అప్పటికప్పుడు నీ ఉరుక్కుంటూ వెళ్ళి వాని వీడియో ఇప్పటికీ నా దగ్గర ఉంది. రప్ప కొట్టేసిన వాడిని కూడా. ఎందుకు కొట్టిండు? వాడు తాగిన నశాల పిల్లాన్ని కొట్టేస్తుండు. ఫలక్నామా గుడి కాడ మీ ఫ్రెండ్స్ వాళ్ళు వస్తే వాళ్ళకి జల్దీ దర్శనం అయిపోతుందా? దర్శనం అంటే అట్లా ఏం లేదు బాయ్, నీకు అట్లా ఏముండదు బాయ్. అంటే శామ్ ఫలక్నామా శామ్ అంటే మినిమం ఉండాలి కదా? లేదు అట్లేం లేదు బాయ్. ఇక ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటేనే ఇక అట్లా నేను మాట్లాడిపించి, ఇక ఎమర్జెన్సీ ఉంటేనే, అది కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటుంది. చాలా మందికి అయితే చెప్పాను నేను. అడగలేదు ఇంతవరకు ఎందుకు కూర్చుంటావు? నాకు ఒక అన్నయ్య చెప్పిండు, ఇంతకు ముందుకే నీకు వార్నింగ్ ఇచ్చినాము అక్కడ కూర్చోవద్దు. ఎవరు? నాకు ఒక అన్నయ్య చెప్పిండు ఆడ నువ్వు గెలుస్తున్నావు అంట అని చెప్పి నీకు వార్నింగ్ ఇచ్చిండు. నాకు ఎవరు ఇవ్వలే వార్నింగ్లు. ఎంతవరకు నిజం? వార్నింగ్లు ఎవరు ఇవ్వలే. నాకు కేసులు ఉన్నాయాడ. పోలీసు వాళ్ళు అయితే అంటారు వద్దు ఎందుకు ఇక బంద్ చేసుకో అట్లా ఇట్లా అంటారు, కానీ అయినా సరే మనం వినం, అది మన అడ్డా. సో మనకి ఆడ వార్నింగ్ అయితే ఎవడు ఇవ్వాలి. వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా వెనక పోడాడు. మనం తప్పు చెయ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు కూడా తెలుసు మనం తప్పులు చెయ్యం. అంటే ఏం చేయగలుగుతావు నువ్వు? అంటే నీతో ఏమైతుంది? చేయాల్సిన అవసరం లేదు. చిన్న కన్ను కొడితే చాలు. చేసేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. చిన్న కన్ను కొడితే చాలు. అంటే పెద్దగా అయిపోతుంది. చిన్న కన్ను కొడితే పెద్దగా అవ్వాల్సిన అవసరం లేదు బాయ్. ఖాళీ ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు బాయ్. ఆడ చెప్పొద్దు అంటే ఏం చిన్న పూర్వం తీసుకొచ్చినాను అడిగినట్టు నేను చెప్తా. నా దోస్తులు ఎట్లున్నారో తెలుసా బాయ్, ఇప్పటిదాకా నీ ఇన్స్టాలో కూడా దికావా చేయలే. బయట నుండి ఆడ కూర్చోబెడతా, నీ అడ్డాలు ఉండంటే వాళ్ళ అడ్డలు అంటారు. వీళ్ళనిగో నీ ఇట్లా కన్ను కొడతా, ఈయన ఏముంది చూడరా అంటే, నేను జస్ట్ ఇట్లా ఒక కన్ను కొట్టిందంటేనే వాళ్ళ పని అయిపోతుంది. నేను జస్ట్ వాని నా కోసం నేను చెప్తే
వాని పని కూడా అయిపోవాలి, వాడు జైలు కూడా పోవాలి, వాని బొందల గడ్డలు కూడా పంపించేస్తాడు. అంత దూరం ఉంది నా దగ్గర. వచ్చి సిఆర్ రైల్వే స్టేషన్ కాడ దిగి నేను పట్టుకొని ఇట్లా ఇమ్రా ఇట్లా చేస్తున్నారు ఎప్పుడు అడగలు. ఇక ఇందిబాయ్ ఒకప్పుడు అటాక్లు కూడా అయినాయి. ఒకప్పుడు ఏంటంటే అది నేను వన్ మ్యాన్ షో ఉన్నా, ఫుల్ నషాలో ఉన్నా, నేను ఫుల్ నషాలో ఉన్నా, నాకు అర్థం కాలేదు. ఫుల్ పబ్లిక్ ఏమో నన్ను ఫోటోలు తీసుకుంటుండ్రు ఆ టైంలో, ఫోటోలు గిటోలు అన్ని తీసుకుంటుండ్రు. ఆ టైంలో నా మీద అటాక్ అయిపోయింది, నేను కూడా ఇచ్చుకున్నా. उन लोग 5 जने मैं 3 जनों को नहीं मार सकता हूँ, उसमें 2 जनों को गिरा दिया मैं. పట్టీలు ఉంటాయి కదా రైల్వే స్టేషన్ పట్టీలు, దాని కింద పడేసిన నేను కొట్టి, ఇదంతా పల్లెంగేసిన నేను. నీకు తెలుగు అంతంత వస్తా లేకపోతే పూర్తిగా వస్తా? బాయ్ నేను ఇగో తెలుగు కల్చర్లోనే ఉన్నా, ఇక నువ్వు అర్థం చేసుకో. మాక్సిమం మన తెలుగు అందరూ హిందువులే ఫ్రెండ్స్, ఆంటీ వాళ్ళు అక్కడ పక్క పక్కన అందరూ హిందూ ఏమంటారు తెలుగునే నేర్చుకున్నాయి చిన్నప్పటి నుంచి. నేను ముస్లిం అన్నా సరే ఎవరు నమ్మరు బాయ్ మాక్సిమం. ముస్లిం అంటే మా ముస్లింసే బాయ్గో, మా ముస్లింసే అంటున్నా. నేను బయట ఎక్కడైనా కనబడితే అన్నా అన్నా అంటారు. నాకు అప్పుడప్పుడు ఫీల్ ఇట్లా అనుకుంటా, నేను ముస్లిం కదా నన్ను అన్నా అన్నా అన్న ఎందుకంటారు. మా ముస్లింస్ అంటారు, వాళ్ళకి నేను ముస్లిం అని చెప్తే నమ్మరు, హిందూనే అనుకుంటారు వాళ్ళు కూడా. అంటే నువ్వు ఇట్లా కమ్మ ఒకసారి అటు చూపెట్టు, నీ కమ్మ స్టైల్, నీ ఇట్లా కటింగ్ అంటే ఏందంత ఇక నార్మల్ గా ఇట్లానే మనం మన స్టైల్ అట్లా, నీ స్టైల్ అది కమ్మ ఇట్లానే అప్పుడప్పుడు పెట్టుకుంటాం ఇక. మరి నీకు మరి మీ ఫ్రెండ్స్ కి మధ్యలో ఉన్న బాండింగ్ ఎట్లా? నీకు ఫస్ట్ టైం ఆగానే వాళ్ళని వస్తారు మీకోసం బాయ్గో. మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకోం బాయ్, ఇవాళ జనరేషన్ లో ఎవరి మీద నమ్మకం పెట్టుకోం. పైసా పే తమాషా దేక్. అంటే నీకు మళ్ళీ ఇన్కమ్ ఎట్లా? అంటే నువ్వు ఒక వీడియోలో నువ్వు అడుగుతున్నావు కదా పైసలు, నేను చూసిన స్కానర్ పెట్టినారా పైసలు కొట్టురా ప్లీజ్ రా. అది జస్ట్ నషాలా బాయ్, చెప్పినా కదా జస్ట్ నషాలా. ఏదో నేను అప్పుడు కూడా నేను ఇట్లా నార్మల్ గా నాకు పైసలు కరువే లేదు, నాకు పైసలది అవసరమే లేదు, మనకు పైసలది ఇంత తక్కువ ఉండదు. జస్ట్ నషాలా నేను ట్రిప్ లో ఉన్నా, ఏదో నషాలా వేసేస్తున్నామని, ఇగో దసరా వచ్చింది అంటున్నా, ఇక పార్టీ ఇవ్వండి అంటున్నా అని చిన్న స్కానర్ ఇట్లా పెట్టాను. అప్పటికి కూడా అమౌంట్ చాలా మంది వేసిండ్రు, వేసిన వాళ్ళకి నేను రిటర్న్ అప్పటికప్పుడు కొట్టేసిన, నేను నార్మల్ గా చేసిన బ్రో అని. ఇంకా చాలా మంది ఉంటారు, రాబాయ్ రాజమండ్రి నుంచి, ఇంకా సంక్రాంతి పండుగలు వస్తాయి కదా, ఏదైనా సరే ఈ విశాఖపట్నం రాబాయ్ కూర్చున్నాం, బయట బయట నుండి వస్తా, బయట కూడా నేను పోతూ ఉంటా, ముంబై, బెంగళూరు, కర్ణాటక ట్రావెలింగ్ ఎక్కువ చేస్తుంటాను నేను. లవ్ ఫెయిల్యూర్, మొత్తం లవ్ ఫెయిల్యూర్ వీడియోలు తీసావు, ఇట్లా నన్ను వదిలేసి వెళ్ళిపోయినవి, నేను చచ్చిపోయిననే, నేను పోయిన తాతకి మళ్ళీ సెల్ఫీ పెడతావు, ముద్దులు పెడతావు, ఏంది అట్లా? అది బ్రోకెన్ జస్ట్ అయిపోయింది బాయ్. ఒకప్పుడు ఇక ఎందుకు ఆ పర్సన్ గురించి తీయాలి, సో చేతులారా మనమే అట్లా చేసుకున్నాం. సో నేనే వదిలేసుకున్నా, నేనే వదులుకున్నా, రియలైజ్ అయినా. నీకు గంజా తాగితే ఎట్లాంటి ఫీలింగ్ వస్తుంది? గంజా తాగితే మొత్తం గుమ్ములు ఉంటావా, గుమ్ములు ఉంటా, అర్థం చేసుకో ఇక. ఫుల్ అసలు నీ లోకంలో ఉంటా, బయట లోకంలో ఉంటా. గంజా తాగి బండి నడపాలి, గేమ్ లో ఉంటాం మనం, ఒక గేమ్ లా ఫుల్ గేమ్, ఫుల్ ట్రిప్ ఇస్తుంది, ఫుల్ ఎంజాయ్ ఉంటది. లేదు తమ్ముళ్ళకి వాళ్ళు నా ముందర తాగిన వాళ్ళకి రిపీటింగ్ ఉంటది, కొట్టేస్తా నేను, ఎందుకంటే నా వల్ల చెడిపోద్దు. అంతా ఒకప్పుడు చేసుకున్నా బాయ్, అంటే నీకు ఇప్పుడు చెప్తున్నా నేను, ఇట్లా ఫీల్ ఉంటాయి, ఇట్లా ఎంజాయ్ చేసినామని ఒకప్పుడు. ఇప్పుడు ఇట్లా చేస్తే ఇప్పుడు ఇట్లా ఉంటానా, దుబ్బుగా అయిపోయినా, ఎట్లా దుబ్బుగా అయిపోయినా, బక్కా ఉండే బాయ్, చూసినా ఉంటా కదా ఇట్లా ఉండే నేను. సో అట్లా అంటే ఇప్పుడు ఏదైనా తెలుగు, ఇప్పుడు మొత్తం తెలుగు కల్చర్ పోతున్నావు వాళ్ళు మాక్సిమం ఎక్కడ నేను ఆపిరా ఎవ్వరు ఆపలే బాయ్, ఎందుకంటే మనం ప్రతి టెంపుల్ కి పోతాం. మళ్ళీ నీది నేను ఒక వీడియో చూసిన, ఏదో గొడవల ఎంఐఎం అని చెప్పి నువ్వు పెట్టినావు, ఏదో పోలీసు అది హిందూ ముస్లింది కాదు, జస్ట్ పోలీసు వాళ్ళకి మా ఎంఐఎం వాళ్ళకి గొడవ అయింది. నేను హిందూ ముస్లింది ఇవాళ దాకా నేను పెట్టలే. ఓకే నేను ఎంఐఎం పోలీసు వాళ్ళకి ఇట్లా గొడవ అయింది కాబట్టి నేను పెట్టుకున్నా, ఇంకా అంటారు దాని గురించి అయితే నేను పెట్టలే. హిందూ ముస్లిం గురించి అయితే ఏ రోజు నేను పెట్టలే. నేను ప్రతి వినాయక చవితికి, ప్రతి పండగలకి, నేను ప్రతి ఫెస్టివల్స్ కి అన్నిటికీ అటెండ్ అవుతాను నేను. అట్లనే ఉండు. కొంతమంది వల్ల నా నేమ్ గలీజ్ అవుతుంది, కొంతమంది వల్ల నీ గలీజ్ అవుతుంది. ఇంకోటి కొంతమంది మీ దాంట్లో ఎట్లా చేస్తారు ఇప్పుడు, దాని వల్ల అందరి పేరు ఖరాబ్ అవుతుంది. నువ్వు అట్లా ఒక రోజు నువ్వు అన్నది కరెక్టే, ఇగో మంచిగా వినండి, ఇది హైలైట్ ఉంటది. సో నవీన్ గారు ఉంటాడు మా తమ్ముడు, వాణి బర్గ్మెన్, జై శ్రీరామ్ ఉంటది మన ఛత్రపతి శివరాజ్ మహారాజ్,
మొత్తం ఆడ అది ఉంటది. ఒక రోజు నేను మా అక్కని తీసుకొని పోతున్నా బండి మీద. నా బండి ఏమో వానికి ఇచ్చిన, వాడు బయటికి పోతున్నా, R15 ఉంటది, వానికి బయటికి వాడు వెళ్ళిపోయిండు. సో వాడు బర్గ్మ్యాన్ తీసుకొని ఇట్లా మా అక్కని కూర్చోబెట్టుకొని మా ఏరియాలో వేరే ఏరియాలో మా అక్కని డ్రాప్ చేసే ఏరియాలో మొత్తం ముస్లిమ్స్ ఉంటారు. నేను పోతున్నా బాయ్, ఆ బండి మీద ఛత్రపతి శివరాజ్ మహారాజ్ ఉంది కదా, సో అదంతా నేను పట్టించుకోలే. పోతూనే ఉన్నా, వెనక నుండి 4-6 బండ్లు బాయ్, 4-6 బండ్లు వెనక నుండి వచ్చి, రే रुक रे रुक, क्या नाम है रे तू, हमारा बच्चों को खराब कर रहा, इधर आओ అన్న, నేను इधर आओ అని స్టాండ్ తీసిన నేను. मेरा नाम समीर है, वो मेरा दोस्त की गाड़ी है, ऐसा करते तुम लोग అని నేను కూడా ఇట్లానే ఇచ్చుకున్నా. ఇట్లా అన్న, నేను అప్పటికప్పుడే వెనక మన వాళ్ళు వస్తుండ్రిగా, నేను అటాచ్ చేస్తున్నాను ఆల్రెడీ. వచ్చిన వాళ్ళకి పచ్చుకట్టు ఇట్లా 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 గమాగం గుద్దేస్తున్నా. అదొక కేసు అయిపోయింది, వాళ్ళది కేసు అయిపోయింది, వాళ్ళ మీదనే అయిపోయింది. ఇక్కడ నేను జస్ట్ మన బండి తీసుకోపోయినా, మా అక్కనే తీసుకోపోయినా. ఇంకా నన్ను హిందూ అనుకున్నారు వాళ్ళు, బట్ నేను ముస్లిమే. హిందూ ఇట్లా ముస్లిం బాయ్ ఎట్లుంటది తెలుసా, ఇంకా మాక్సిమం నేను నన్ను హిందూనే అనుకుంటారు చాలా మంది. అయితే ఆ పనికి పోయినా సరే ఈడొక హిందూ, ఇంకా నన్నే అట్లా చేస్తారు. ఇంకా కానీ మాక్సిమం నేను ఆపాల్సింది ఆపుతా బాయ్, చేయాల్సింది నేను చెప్తా, బరాబర్ చేస్తా నేను. గుడి కడగినంగా ఉంటా అంటున్నావు కాబట్టి పూర్వోళ్ళు బాగా అమ్మాయిని గెలుపుతారంట. ఆల్రెడీ మొన్న ఒక వీడియో కూడా పెట్టినా బా, ఏమని పెట్టినా, గుడికి వచ్చిన అమ్మాయిలు ఎవరైనా గెలుకుతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్లీ ఆ పోలీస్ స్టేషన్ లో పోండి, ఫస్ట్ ఆడ కంప్లైంట్ ఇవ్వండి. ఆల్రెడీ మేము కంప్లైంట్ రేజ్ చేసిరంట. ఆల్రెడీ నేను చెప్పిన, వాళ్ళు ఎవరు ఏం చెయ్యరు బాయ్. నేను ఆల్రెడీ పోర్లకు అమ్మాయిల ప్రతి ఒక్క అమ్మాయిలకు చెప్తున్నా నేను, ఇప్పటికీ నేను చెప్తున్నా, గుడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా గెలిపితే, ఆఖరికి నేను గెలికినా సరే పోలీస్ స్టేషన్ దగ్గర పోవాలి, ఫోటోలు మీరు అప్పటికప్పుడు ఎవరైనా గెలికింది అనుకో, ఫోటోలు తీసుకోవాలి, వాడి వీడియోలు తీసుకోవాలి. వీడియోలు తీసుకుని నా నెంబర్ అడుగుతున్నా, అప్పటికప్పుడు వాడిని వీడియో తీసి సీదా పిఎస్ దగ్గరికి వెళ్ళాలి, పక్కా యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు, పక్కా. ఒకవేళ మీరు స్టేషన్ మీద గెలికింది అనుకో, స్టేషన్ దగ్గర ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆడ కింద గెలికింది అనుకో చంద్రంగుట్ట పిఎస్ వస్తుంది, ఆ లిమిట్స్ లో వచ్చేస్తుంది. లేదు, చంద్రంగుట్ట పిఎస్ వస్తుంది, ఆనే ఉంటారు పోలీసు వాళ్ళు. వాళ్ళకి పోయి చెప్పినా సరే వాళ్ళు యాక్షన్ పక్కా తీసుకుంటారు. ఎందుకంటే నా ముందర చాలా మంది నేను పట్టించేసిన, నేనే పట్టించిన. ఎవరైనా గెలుపుతుంటారు కదా, ఫస్ట్ వాళ్ళని కొడతాం, దాని తర్వాత పట్టిస్తాం. సరే, ఒక నీ డైలాగ్ మంచిది, నీకు ఫేవరెట్ అయిన డైలాగ్, నీకు ఇష్టమైన డైలాగ్, నీ ఇన్స్టాగ్రామ్ మొత్తంలో ఏం డైలాగ్ కొట్టారు బాయ్? ఇష్టం ఏదైనా కొట్టు, లేదంటే నన్ను అష్టు కదా అంతా డైలాగు. ఏం డైలాగ్ కొట్టాలి బాయ్? నీ ఫేమస్ అయిన డైలాగ్ ఉంది కదా, ఇది గుమ్మ అయిపోయినా బోరాన్ గంజా తాగురా అంటారు అదే. జస్ట్ నేను నార్మల్ గా చెప్తా, ఓకేనా? అట్లా యాక్షన్ తో చెప్తేనే మంచిగా ఉంటుంది. నార్మల్ ఇది ఏం మీరు అలవాటు చేసుకోకండి, జస్ట్ నార్మల్ గా ఒక డైలాగ్ చెప్తున్నా, ఓకేనా? మీరేం దీన్ని అంతా అది తీసుకోకండి. వద్దుమా మనకి లవ్వులు లవడాలు, సీదా తెలుసు కదా గుమ్మ అయిపోవాలంటున్నా. బొమ్మం బోలే జైంటు కొట్టి జస్ట్ అదొక పాట, ఏం దాన్ని తప్పుగా తీసుకోకండి, ఓకేనా? అంతా ఒక అప్పుడు బాయ్, అంతా బంద్ చేసుకుంటేనే మంచిది, ఎందుకంటే అది వేస్ట్ బాయ్. డాడీ ఒక 1.5 year అయిపోయింది చనిపోయి, ఆయన కూడా చనిపోయింది. సో ఒక్కనంటే ఇప్పుడు ఉన్నారు, ఫ్యామిలీ చాలా మంది ఉన్నారు, అట్లేం లేదు. అంటే అక్క వాళ్ళు ఉన్నారు, అన్న వాళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, నాకు అక్క వాళ్ళు ఉన్నారు, సొంత అక్క వాళ్ళు ఉన్నారు. నాకేం టెన్షన్ లేదు బాయ్. కొన్ని కోట్లు పెట్టినా దొరకని ప్రేమ అదొక అమ్మ ప్రేమనే బాయ్. అది నాకు చిన్నప్పుడే చనిపోయింది, ఆ ప్రేమ ఎట్లుంటుందో నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి బాధపడుతున్నా. సో ఏంటంటే అమ్మ నాన్న అంతగా బాధ పెట్టకండి బాయ్. రేపటి దినాన ఏమైనా అయితే మమ్మీ డాడీ తప్ప ఎవ్వరు రారు బాయ్, కుల్లా చెప్తున్నా. ఏ దోస్తులు రారు, వచ్చినా సరే జస్ట్ ఏడదాకా నషా కరో, ఆలి పియో, మారో, షరాబ్ పియో, ఖానా ఖాయే, ఖతం ఆడదాకానే. నీ పైసలు ఎన్ని ఉంటాయో, నీ దగ్గర ఎంత ఉంటాయో అది జేబు ఖాళీ అయినంత వరకే. నీ పైసలు అయిపోయిన తర్వాత కోనే రేతు అంతే. ఇక ఏంటంటే మమ్మీ డాడీయే అనుకోండి ఏదైనా సరే. నేను ఫ్యూచర్ లో ఏమైనా చేద్దాం అనుకుంటున్నా, అంటే ఇన్స్టాగ్రామ్ ఏ వీడియోలు ఇదంతా వేస్ట్ అంటున్నా బా. ఏదో నేను నార్మల్ గా ఇట్లా రీల్స్ చేసుకున్నా అంత అయిపోయింది.
నాకు ఇన్స్టాగ్రామ్ మీద ఇంత అది కూడా లేదు, కమాయించుకున్నా. అప్పుడు గేమ్లు అది ఉంటాయి కదా, గేమ్ లో వచ్చింది బాగా పైసలు. కమాయించుకున్నా ఒక 3 లక్షల దాకా ఓ వావ్ గ్రేట్. నువ్వే కమాయించుకున్నా. యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసినాం కాబట్టి మేము, మాది యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అది కూడా ఒక 10K సబ్స్క్రైబర్స్ అయింది. సో మధ్యలో మేమే డ్రాప్ అయిపోయినాం కొన్ని సిచ్యువేషన్స్ వల్ల, కొన్ని గొడవల వల్ల, అంటే అది బయట గొడవల వల్ల ఆపాల్సి వచ్చింది. సో ఏంటంటే మనకి ఇది ఈ సోషల్ మీడియా మీద అంత మనకు అది లేదు, కానీ బయట ఉంది మనం ఇన్కమ్, బయట చేసుకుంటాం. అంటే నువ్వు పోరాళ్ళని కొడతారు, ఇలా చిన్న పోరాలు కొడతారు, అట్లా అట్లా అనుకుంటారు అందరూ. మనకు అవసరం లేదు పోరాలని వీరాలని కొట్టాము. నువ్వు ఇప్పుడు తీసుకురా టకాఫాలో పండ పెట్టేస్తా అంటున్నా. అంటే నువ్వు బ్రూస్లీయా? మనం బ్రూస్లీ కాదు బాయ్, మనతో చేసింది అనుకో హుషారి చేసేస్తాం అనుకో అని నడి రోడ్డు మీద బికారి. డైలాగ్ ఇలా కాదు, మనం ముందర ఒక్కసారి తీసుకురా కదా, మనం ఏంటో చూపించేస్తాం. అంటే బాక్సర్ మనం బాక్సర్ ఇక్సర్ కాదు బాయ్, మనతో ఎవడైనా హుషారి లెక్కలు చేసింది అనుకో, ఇక వానికి మన ఇక రిపీటింగ్ చూపించుకోవాల్సి వస్తుంది వానికి. ఒకప్పుడు అది అంటే టాబ్లెట్ వేసుకుంటున్నా, ఒకప్పుడు అది నషా కర్నే వాలే సోప్ కడితే నషే, హర్ ఏక్ నషా కర్ లేతే ఓ, అంతా ఒకప్పుడే. ఇక ఇప్పుడు ఏం చేయవా? ఇప్పుడు ఏం లేదు బాయ్, మనకు అవసరం బి లేదు. మొత్తం చాకులు పెడతావు, మొత్తం మనకు చాకులు గీకులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు బాయ్, ఇది 2 చేతులు చాలు. ఫోన్ వీడియోలలో చూస్తే చాకు పెట్టి పాట పెడతావు. అది ఒకప్పుడు బాయ్, అంతా 4 years నువ్వు తీస్తున్నావు మాట. ఇప్పుడు మన చేతులే చాలు. అది ఏంటంటే దుష్మానులు అప్పుడు ఆ టైంలో ఎట్లున్నారంటే మస్తు మంది దుష్మానులు ఉండే. ఇప్పుడు నేను ఒక్కరిని, ఇప్పుడు నేను గాండుగాని కాదు బాయ్, ఇప్పుడు 10 మంది వాళ్ళు 10 మంది వస్తుండ్రు, నేను 1 man షో ఉన్నా. నేను చాకు పెట్టుకోపోతే ఏం పెట్టుకోవాలి? 10 మందిని ఎట్లా కొట్టాలి? నేను రప అని గుచ్చేస్తా. నేను నా దగ్గరకు వస్తే మళ్ళా నేను ఒక్కొక్కరిని తీసుకురా, నేను 1 man షో నేను కూడా చేతులతోనే కొట్టేస్తా. వాళ్ళు 10 మంది వచ్చిందనుకో, నేను కూడా టకాఫార్ గుచ్చేస్తా. నేను కూడా గుచ్చేస్తావు మళ్ళా. ఇంకా చెప్పు బాయ్ నువ్వే. ఇంకెంత మంది కొడుతావు ఇట్లా? మనం కొట్టాలని ఎవరికి అది లేదు. ఎంతమంది గుచ్చుతావు? నాకు నువ్వు చెప్తుంటే ఎట్లా అనిపించింది తెలుసా, అది లోక జ్ఞానం తెలియని వ్యక్తితో మాట్లాడుతున్నట్టు అనిపించింది. అది నువ్వు అనుకుంటున్నావు బాయ్, లోక జ్ఞానం తెలియని నువ్వు అనుకుంటున్నావు. అయ్యో నీ ముందర వచ్చి 10 మంది, ఇప్పుడు నా గురించి నీకు తెలియదు, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను బయట నుండి నీ దుష్మన్లు ఉంటారు, వచ్చి 10 మంది కొడుతూ ఉంటే నువ్వు చూసుకుంటూ ఉంటావా? ఎందుకు చూసుకుంటా? మళ్ళా నీతో ఎంత గుద్దలు దమ్ముందో అంత కొట్టేస్తావు కదా. నాది కూడా అంతే. మళ్ళా అవతల కొడతా అంటే నేను గాజులు తీసుకునే గాండుగాన్ని అయితే కాదు కదా, తక్కువ ఆఫర్ మనం కూడా ఇచ్చేస్తాం. విచ్చుడే కుచ్చుడే ఈసుడే మనం కావాలని ఎవరిని కొట్టాం బాయ్. మనతో ఎవడైనా ఇట్లా చేస్తేనే మగ్బల్ లెక్కలు చేస్తేనే మనకి ఏంది మనం చూపించేస్తాం. కేసులు గీసులు అవన్నీ చెప్పుకోం బాయ్. మనం చెప్పేటోడు చెయ్యడు, చేసేటోడు చెప్పాడు, తెలుసు కదా నీకు. బోల్నే వాళ్ళ కడతానే కర్నే వాళ్ళ బోల్తానే. నాకు చాలా నచ్చింది నీ దగ్గర డైలాగ్ ఇది, కేసులనే ముందే మన మీద. అది నశాల చెప్పేసిన అంత నశాల చెప్పేసిన ఏంటంటే అంతా ఆపేసిన కాబోయ్. అవును ఆపేసిన. ఇష్యూ అంటే ఇక ఫోకస్ అంతా ఇప్పుడు ఇదంతా వీడియోలు అని దీని వెనకపోతే వచ్చేది ఏం లేదు బాయ్. ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించుకోవాలి కాబోయ్. ఇప్పుడు ఎన్నాళ్ళని కొట్లాటలు బాయ్, కాంటాక్ట్ ఏం లేవు అంతా ఒకప్పుడే. ఉత్తిగా ఎందుకు చంపేస్తాం బాయ్? పైసలు తీసుకుంటావా? పైసలు నువ్వు ఇస్తే తీసుకుంటా, ఎందుకు తీసుకోను? అంటే సంపానికి నువ్వు ఇస్తా అంటే ఎందుకు తీసుకోను బాయ్? కాంట్రాక్ట్ తీసుకుంటావా? అంటే అదంతా ఒకప్పుడు బాయ్. అంటే ఇప్పుడు పైసలు వస్తా అంటే ఎవడు ఎందుకు చేయడు బాయ్? నువ్వు పైసలు ఇస్తా అంటే ఎందుకు చెయ్యం? पैसा से मनुष्य इधर नहीं सर पैसा पे एक तमाशा देखिए दुनिया में रहना जब तक है तब तक पैसा है यहाँ पर पैसा है तो इज्जत है पैसों के लिए अपन कुछ भी करते నిజమే ఇది వాస్తవం మళ్ళా ఈ కాలంలో మనుషులు అట్లా అయిపోయారు అట్లానే మనం ఎవరిని పడితే అట్లా చెయ్యం కదా పైన దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు మళ్ళా కిందనే కర్మ చూసుకోవాల్సి వస్తుంది ఈ సాబ్సే ఏముంది ఏంది ధర చూసుకొని చేసుకోవాలంటున్నా అంటే ఇప్పుడు నువ్వు హాస్పిటల్ ఉన్నావు చేస్తున్నా మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వస్తుందని చెప్పి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది కూడా నన్ను బయటికి తీసింది కూడా ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వస్తుంది మా ఎక్స్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది పైసలు ఉంది అట్లా మాట్లాడినావు కదా మనం అప్పటికప్పటికి బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంటే అర్థం కాదు మంచి అడుగు అంటే ఇట్లా మా పైసలు మస్తున్నాయి మా వెల్ చేయట్ ఇలా అని చెప్పి అవును అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు రాలే మళ్ళీ
ఫ్యామిలీ మేబీ నేను వదిలేసాను కూడా మీ ఇంట్లో. వాళ్ళు వదిలేయడం ఏంది బాయ్, మనమే వాళ్ళని వదిలేసినాం. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరు రారు బాయ్. నేను ఆత్మాయించుకున్నా, ఆపదలో ఉన్నప్పుడు ఏ ఫ్యామిలీ ఏ అన్న ఎవ్వరు రారు బాయ్. మన దగ్గర పైసలు ఉన్నప్పుడే ఏ ఫ్యామిలీ కూడా వస్తుంది, ఏ దోస్తు కూడా వస్తాడు. ఈ ఫ్యామిలీ మీద మనకు నమ్మకం లేదు. వన్ మ్యాన్ షో. మరి మంచిగా ఉండొచ్చు కదా, ఎవ్వరు లేనప్పుడు నేను ఒక్కనే నా బతుకుకి అని చెప్పి. మనకి ఎవ్వరు లేరని కాదు, ఉన్నారు కొంతమంది ఉన్నారు, మంచిగానే ఉన్నారు ఫ్యామిలీలో. అందరూ చెడ్డోళ్ళని కాదు, ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఎవరినైతే నేను నా అనుకుంటానో వాళ్ళే మనకు వెన్నపోటు పొడిచిండ్రు. అప్పటి నుండి నా మనసు ఇరిగిపోయింది బాయ్. అందుకనే ఏ ఫ్యామిలీ నమ్మకం లేదు నాకు, ఏ దోస్తుల మీద నమ్మకం లేదు. నువ్వు ఎప్పుడు నీ కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నా. అందుకే ఎవరి మీద నమ్మకం పెట్టుకోను బాయ్. నేను ఏదున్నా సరే పైసా పే తమాషాదే. అంతా లైట్ గా, మనకేం తక్కువ లేదు బాయ్. ఇంట్లో మనకి ఏం తక్కువ లేదు, మనకి ఏదైనా సరే. అవును, మనకి ఏం తక్కువ లేదు బాయ్. చూసుకుంటుండు చూసుకోవాలి కాబట్టి మళ్ళీ చూసుకోపోతే ఎట్లా అంటున్నా. రైట్ రైట్ బాయ్.